తెలంగాణ న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని బోనాలు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. మేడిపల్లి పీఎస్ లో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన మాజీ మంత్రి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన మనోస్థైర్యాన్ని దెబ్బతీయడంతో తనను ఎదుర్కోలేకనే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పనులకు ఒలుగొడుతోందంటూ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండల కేంద్రంలో జేసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం బంక్ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఎండ తీవ్రతకు, వర్ష ప్రభావానికి సిబ్బంది ఇబ్బందులు పడుతూ వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. పెట్రోల్ బంక్ పంపుల పైకప్పు లేకపోవడంతో ఎండ తీవ్రతకు వాహనాల్లో పెట్రోల్ పోసే క్రమంలో ఆవిరైపోతోందని వాహనదారులు ఆపుతున్నారు. ఐటీడీఏ అధికారులు స్పందించి పెట్రోల్ బంక్ మరమ్మతు పనులు పూర్తి చేసి వినియోగదారులకు వసతులు కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా లాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిగుర్ల జగ్గయ్య తన అభిమానాన్ని చాటుకున్నారు. విజయ రమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందితే తిరుమల వరకు సైకిల్పై బయలుదేరి వెళ్లి మొక్కు చెల్లించుకుంటారని మొక్కుకున్నారు. ఎమ్మెల్యేగా విజయ రమణారావు ఇటీవల విజయం సాధించగా శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం నుంచి తిరుమలకు అభిమాని జగ్గయ్య సైకిల్ యాత్ర ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. 3 నకిలీ ఏజెంట్స్ పై కేసులు నమోదు చేశారు. విదేశాల్లో ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వెళ్లే వారికి నకిలీ వీసాలిచ్చి మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు.